ద్వాదశ రాశుల వారు ఈ రోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి ఈ రోజున పరిహారం విషయం కనుక మనం ఆలోచించుకున్నట్లయితే సాధారణంగా ప్రతిరోజు చెప్పినట్టుగానే ఎవరైనా సరే ఈ తమ వ్యక్తిగతంగా అభిమానించే దైవాన్ని ఆరాధిస్తూ రోజును మొదలు పెట్టుకోవడం అనేది ఒక పద్ధతి, దాని కరెక్టే. దానితో పాటుగా ఇంకా మీకు అవకాశం కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఈ రోజున తప్పకుండా గోవింద నామాలు జపించడం కానీ, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు శతనామావళి వినడం, ఇవన్నీ కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే ఇలాంటివి చేయడం, అయితే నవగ్రహ దేవాలయ సందర్శన చేయడం, ఇవన్నీ కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక అవకాశం ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేయండి. అలాగే ఇప్పుడు దాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్ని తమకే వర్తిస్తాయని అన్న భావనలో కాకుండా తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ యొక్క గోచార రీత్యా వస్తున్న ఫలితాలను కూడా కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే గోచార రీత్యా ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని ఇప్పుడు మనం చెప్పుకున్న చిన్న చిన్న శ్లోకాల రూపంలో కానీ పరిహారాలన్నీ కూడా, అంటే వ్యక్తిగత దైవ ఆరాధన, లేకపోతే ఇవాళ చెప్పిన ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు, గోవిందనామాలు మొదలైన ఏవికైనా ఎవరికి ఏది వీలుంటే అది చేసుకోగలిగినా సరే, వినగలిగినా సరే చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక ఆ పరంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అందరికీ కూడా అనుకూలతలు అనేవి తప్పకుండా ఏర్పడతాయి. నేటి